అంటే పసుపు. మనకు మన బంగారంలో 24 క్యారెట్ 22 క్యారెట్ అంటే మనకు ఒక 3 బంగారాలు ఉన్నాయి. ఒకటి పచ్చ బంగారం, తెల్ల బంగారం, ఎర్ర బంగారం. పచ్చ బంగారం అంటే పసుపు, తెల్ల బంగారం అంటే పత్తి, ఎర్ర బంగారం అంటే మిర్చి. మేము ఈ వాణిజ్య పంట పెద్ద పంటల వాణిజ్య పంటల పెద్ద పంటల మేజర్గా లాభాలు పొందేదంటే ఆల్మోస్ట్ 50-60% ఈ 3 క్రాప్స్ ఉంటాయి. ఎందుకంటే చెరుకు ఉండే ఇంతకుముందు చాలా మంది పండించడం కనిపించారు. ఈ 3 మేలు ఇందులో మేలంటే మాకు బెల్ట్ ఎక్కువ మెయిన్గా ప్రధాన పంట పసుపు. ఈ పసుపు గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ పసుపు ప్రతిసారి మనం ప్రతి విత్తనము డైరెక్ట్గా షాప్ సీజన్ వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకుంటాం. అది పసుపు అట్లా కాదు, వంశ పారంపర్యంగా వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ పండించిన పసుపుని దాంట్లో ఒక ఎకరాకు వచ్చేసి 40 నుంచి 50 కడాయిలు, 40 నుంచి 50 కడాయిలు పసుపుని ముందే కింద ఏదైనా పురుగు రాకుండా, చెద రాకుండా, తెగులు రాకుండా కింద ఏదైనా గుల్క లాంటిది తీసి కానీ స్పోర్ట్స్ కానీ పెంచలేదు కాబట్టి పెంచి చేస్తుంది. అలాంటి వేసుకొని దానిపైన కుప్ప వేసి దాన్ని ఆ పసుపాకుని కప్పి నెక్స్ట్ క్రాప్ కొరకు నెక్స్ట్ పంట కొరకు దాన్ని అలాగే ఉంటుంది. అదే విత్తనం మనం. దాని తర్వాత ఫస్ట్ నేల రెడీ చేసుకోండి. కామన్గా మనం మరి వేరే పంటలాగా మనం ఒక వారం 10 రోజులు డిసిషన్ తీసుకుంటే పసుపు నడవదు. పసుపుకి ఏంటంటే మినిమం ఎంత భూమి ఎంత ఎండితే అంటే ఎన్ని రోజులు ఖాళీ ఉంటే ఫస్ట్లో అంత హీటింగ్ డిసీజులు కూడా రావు. ఫస్ట్ ముందు నెల రెడీ చేసుకోండి. ఫస్ట్ మెయిన్ రిఫరెన్స్ ఎరువు. ఎరువు ఎంత ఎరువు వేస్తే అంత పసుపు ఎంత అనేది ఒక మోటు సమాధానం వస్తుంది. ఎంత ఎరువు ఆగవచ్చు, ఎంత వేసాడు. ముందైతే చాలా మంది ఇంత ముందు ఏం చేస్తారంటే ముందు ఎరువు వచ్చి అంత లెవెల్ చేసేసి డ్రా చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తారంటే లోతు దుక్కి వేసుకొని లోతు దుక్కి తర్వాత అక్కడక్కడ కుప్పలో పోసి ఫస్ట్ ఒక ట్రిప్పు ఎకరానికి 20 నుంచి 25 టన్నులు వేస్తుంది. ఇంతకుముందు 10 టన్నులు వేస్తుంది. ఇప్పుడు 20 టన్నులు తొలగరు. గొడ్లు మేకలు ఉంటాయి కదా, అవి ఎరువు వేస్తున్నారు. అవి ఏంటంటే ఫస్ట్ ఇంతకుముందు ఒకటేసారి పోసేసి ప్లగేసి ఫినిషింగ్ చేసేసి రెడీ పెట్టుకుంటుంది భూమి. కానీ 2 దఫాలుగా వేస్తుంది. ఫస్ట్ ఏం చేస్తుంటే ప్లగ్ నోటు దుక్కి వేసేసి వదిలేసి దాంట్లోనే నాలుగు తీసుకొచ్చి ఎరువు వస్తుంది. ఎందుకు అంటే స్టార్టింగ్ లో ఇక్కడ ఎరువు ఇబ్బంది కూడా ఎక్కువ ఉంటుంది. జనవరిలో ఫిబ్రవరిలో కొంచెం రేట్ తక్కువ, ఫిబ్రవరి మార్చ్ తర్వాత మే కష్టం ఎక్కువ ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే 2 వారాలు 3 రోజులు ఫస్ట్ లోతు దుక్కులుగా దర్శనం ఒక చిన్న బండి పోసేసుకుంటాం. తర్వాత అంతా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత మిగిలికి మళ్ళీ రోడ్డు గడ్డ కొట్టి తర్వాత దుక్కి దున్ని మొత్తం భూమి మే వరకు రెడీ చేసుకొని పెట్టుకుంటాం. మే వరకు ఇక మే తర్వాత ఏదైనా వర్షాలు పడితే ఈ ట్రాక్టర్తో ఇప్పుడు ఇంతకుముందు నాగలతో వేస్తుంది, నాగలతో కోడ్రా వేసి వేస్తున్నాం. ఇలా మెయిన్గా ఈ మే తర్వాత ఇప్పుడు మన జూన్ ఫస్ట్ వర్షాలు పడగానే కొంచెం భూమి పదన కాగానే భూమి పదన అంటే 30 సెంటీమీటర్ల పదన మేమైతే ఒక నాగలి సార్ అంత పదన వచ్చింది అంటే పసుపు వేసుకోవడానికి మంచి సమయం. లేదంటే ఇటు అది మొలక ఎత్తి మాడిపోతుంది. దాంతో కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒక 10% డ్యామేజ్ కానీ ఒక 4 కడైలు 5 కడైల పడక వస్తుంది పసుపు హీలింగ్. మెయిన్గా ఫస్ట్ ఈ పసుపులో మెయిన్గా 3 అంతర పంటలు తీసుకోవచ్చు. దీంట్లో ఒకటి ఇలా మొక్క వేసుకోవచ్చు, మొక్కజొన్న. తర్వాత పెరుగుల కందులు వేస్తారు. ఈ కందులు ఇంతకుముందు వేస్తుంది, ఇప్పుడు కొద్దిగా రిస్క్ అయితే తక్కువ చేసారు. కంది ఒకటి. తర్వాత 3వది మిర్చి, అరుగు అంటారు. ఇంటి కొరకు అని చేస్తారు, అరుగు అంటారు. కొందరు ఎక్కువ మొత్తం వేస్తారు, కొందరు తక్కువ మొత్తం వేస్తారు. ఈ 3 కూడా ఒకటే రోజులో సోయింగ్ చేసుకోవచ్చు. పసుపుతో పాటుగానే సోయింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందు నాగలతో చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంటే మిషనర్లు వచ్చింది. నలుగురు ఆ పక్క కూర్చుంటే ఇత్తనాలు వేస్తే ఇంత పక్క కూర్చుని 4 రోజులు వదిలేసి
2 పోజలకు లేదంటే 2 పోజల వదిలేసి 2 పోజలకు మొక్కజొన్న ఎక్కువ వేస్తుంది. తర్వాత తిరుమల పార్కం పెట్టినప్పుడు తిరుమల కంది వేస్తుంది. దీనివల్ల మిగతా మొక్కజొన్నకు మినిమం 20 క్వింటాల దిగుబడి వస్తుంది. కందులు లెక్కలేదు, ఎందుకంటే అరుగు అంటే తినడానికి కొరకే వేసుకుంటారు. మెయిన్గా ఎంత అవసరం తోచుకుంటారు, మిగతా వేసుకుంటారు. మిర్చి కూడా అండి అన్లిమిటెడ్, ఏది కూడా మీకు ఇస్తే చెప్పరా. ఇవి రెండు. ఇంకోటి విత్తనం వేసాం. ఇప్పుడు శ్రీధరన్న చెప్పినట్టు ఫ్రీ ప్లాంట్ ఎమర్జెన్సీ అంటే దీంట్లో ఉండదు. ప్రీ ఎమర్జెన్సీ ఉంటుంది, పోస్ట్ ఎమర్జెన్సీ. పోస్ట్ ఎమర్జెన్సీ ఇంతకుముందు లేదు, కానీ రైతులే వేరు వేసి దాన్ని కూడా స్ప్రే చేస్తారు హెర్బిసైడ్. ఇక ప్రీ ఎమర్జెన్సీ అంటే ఫస్ట్ 2 మెథడ్, నెక్స్ట్ లాసో, మూడవది అట్రాజిన్. ఈ మూడు వాడకు ఎమర్జెన్సీలో. కాకపోతే ఎక్కువ మటుకు అట్రాజిన్ వాడతాం, ఎందుకంటే అట్రాజిన్ వల్లనే ఈ కలుపు నివారణ చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఈ 5-6 సంవత్సరం, నేను చాపెట్టి నుంచి 5-6 సంవత్సరం చూస్తున్నా కదా, ఎక్కువ అట్రాజినే వాడతాం. ఈ పెండి మిత్రులు కాస్ట్ ఎక్కువ అయిపోయింది. అట్రాజిన్ కూడా 180కి ½ కేజీ 5 పంపులు, 320 రూపాయలకు 10 పంపులు కొట్టుకోవచ్చు పసుపులో. ఈ పెండి మిత్రులు అంటే 500 దాటిపోతుంది, 30%. ఇక లాస్ట్ అంటే చాలా మందికి మా దగ్గర అలవాటు లేదు, లాస్ట్ పెట్టు అలవాటు కావచ్చు, మా దగ్గర అలవాటు లేదు. ఈ 3 వాడచ్చు. తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఎమర్జెన్సీ. పోస్ట్ ఎమర్జెన్సీ శ్రీధర్ అన్న నమ్ముతాడు, ఎందుకంటే ఇంజన్ ఆడిసి మొక్కతో కొడతాం, మన పసుపు కూడా కొడుతుంది. అది 4-5 పోజలు వదిలేసి, ఒక పోజ వదిలేసి 4 పోజలు మొక్కజొన్న పోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు అని మా దగ్గర ఇంజన్ స్ప్రే చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ప్రభావం జరుగుతుంది. 15 to 20% అయితే మొలక శాతం ఆగుతుంది, లేట్గా జర్మినేషన్ వస్తుంది. కొంచెం క్రాప్ 9 months క్రాప్ 11 months వరకు పోతుంది, తొందరగా చేతికి వస్తుంది. కొద్దిగా ఇల్లు కూడా తేడా వస్తుంది. రైతు ఈ కలుపుని నివారించలేక కంపల్సరీగా వాడాల్సి వస్తుంది. వాడుకున్నాడు అని మా అనుభవాలు చెప్తున్నారు, లాస్ అనే చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడైనా చేయడం లాస్ అని లేబర్ సార్. ఒక వారం 15 రోజులు వర్షాలు కంటిన్యూషన్ పడతాయి. ఈ బగ్గిలు మొలక, ఈ గొర్రెల కూడా బగ్గిలు మొలక వస్తుంది. ఈ బగ్గిలు మొలకలు మొలిచినాయి అంటే చేయకొని తీరాలి. అంతలోపల వంపాలంటే గింజలు, లేదంటే లాడిస్. గింజలు ఎక్కువ వాడతారు, లాడిస్ తక్కువ వాడతారు, ఎందుకంటే కొంచెం ధర పడుతుంది, పసుపు జర్మినేషన్ వచ్చి ధర పడుతుంది. ఇది ఒకటి. ఇది వాస్తవంగా సిఫార్సు లేదు, ఇది ఎక్కడ చెప్పలేదు. రైతు నేరుగా ప్రిపేర్ చేసుకుంటే మేము రికమెండ్ కూడా రికమెండ్ చేస్తాం. గింజలు అంటే ఇస్తాం, దేనికంటే పసుపు. ఓకే, బాగా సంబంధం లేదు, చెప్పిస్తున్నాం. కానీ సక్సెస్ అవుతున్నాం. 50 రైతులు అయితే సక్సెస్ అవుతుంది. కొందరైతే మొక్కజొన్న పెట్టడం బంద్ చేశారు, పసుపులో ఏం పెట్టడం బంద్ చేసి కంప్లీట్గా గింజలు కొట్టేస్తారు 10 days. విషయం ఏంటంటే 10 days లైట్గా జర్మినేషన్ వస్తుంది పసుపు, కాబట్టి ఏమైతుంది. ఇక మొక్కజొన్నకే మందు కాబట్టి మొలిసేపు కొట్టినా కూడా ఏమైతుంది. కాబట్టి జర్మినేషన్ కొంచెం ప్రాబ్లం వస్తుంది. 20% అయితే నష్టం జరుగుతుంది. ఇది కలుపు నివారణ. దీని తర్వాత యథావిధిగా టెక్నికల్స్ ఏం వాడుతున్నారు. ఈ కత్తెర పురుగు, ఈ మొక్కల కత్తెర పురుగు, దీంట్లో లాస్ట్కు ఈ మొక్క తీసిన తర్వాత అడుగు మందు, అడుగు రోగం వస్తుంది. దానికి 3G చాలా రకాల మందులు ఉన్నాయి. కాకపోతే దీనికి మెయిన్ మొక్క తీసిన నుంచి మాత్రం నీట్గా ఖచ్చితంగా 3 నుంచి 4 రోజులు కంపల్సరీగా వాటర్ ఇస్తూ ఉండాలి. ఎంత వాటర్ ఇస్తే పసుపు అంతా లూజ్నెస్ ఎక్కువ అయిపోయి మట్టితో ఎక్కువ మట్టి పోస్తారు. మట్టి కూడా చాలా మంది వస్తారు, 2 సంవత్సరాల నుంచి మట్టి వస్తుంది, వలేరా వస్తుంది. మట్టి కూడా ఏం చేస్తారంటే లేట్ అయినా కూడా ఆ పదనతోని ఆ పసుపు పచ్చ ఉంటుంది. పసుపు ఏంటంటే 3 రోజులు 4 రోజులు వాటర్ ఇవ్వకుంటే ఖచ్చితంగా ఆడిపోతుంది. ఆడిపోయిందంటే వేరు కూడా డ్యామేజ్ అవుతుంది. కంపల్సరీగా 3 days నుంచి 3 days అయిపోతే 3 days వాటర్ ఇవ్వాల్సింది. అయితేనే పసుపు మంచి రీడింగ్ వస్తుంది. వాటర్ ఏంటి ఇవ్వాల్సింది. అడుగు రోగం వచ్చినా కంట్రోల్ అవుతుంటే గ్యారెంటీ ఉంది. 100 రకాల మందులు వచ్చినా కానీ కంట్రోల్ అవుతుందా గ్యారెంటీ. రైతు ఏమంటారంటే ఫస్ట్ పసుపు మందులే అనుకుంటుంది, తీసుకోవాలి. మన తర్వాత మంచుకుంటే ఫస్ట్ ఎక్కించుకొని వెళ్ళలేదు. ఎరువు మాత్రము ఆ ఇష్టంతో వస్తుంది. 25 నుంచి 30 టన్నుల దాకా పోసే రైతు కూడా ఉంది. దానిలో అంతర పంట తీస్తారు. ఈ అంతర పంటల్ని వాళ్ళ ఖర్చు వెళ్ళిపోతుంది. చాలా తెలివిగా చేస్తారు పని.
ఇప్పుడు మనకు బయట మొక్కజొన్న పెట్టే వర్షాకాలం 20 నుంచి 30 క్వింటాలు దాటదు. ఈ వర్షాకాలంలో ఈ పసుపు అంతర పంటగా మొక్కజొన్న 20 క్వింటాలు తీసిన రైతులు అలా 50-60% రైతులు 20 క్వింటాల పైన తీస్తారు. ఇక కందులు అంటే చాలా తగ్గింది. మిర్చి కూడా సరిపోయేంత వేసుకుంటాం అరువు కోసం. ఒక 20 కిలోలు సరిపోతారు వేసుకుంటాం. అంతర పంటలకు మాత్రం పసుపు చాలా మంచిది. అన్ని పెట్టుకోవచ్చు. పెద్ద చిక్కుడు కాయకుండా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈ క్రాప్ ఇది కొమ్ము ఊరే దశకు పసుపు కొమ్ము ఊరే దశకు వచ్చినాకంటే ఈ అన్ని క్రాప్లు అయిపోతుంది. దీని టైం అయిపోతుంది. అప్పుడు కొమ్ము ఊరే టైంకి పసుపుకు లఘు రావాలి. అప్పుడు వేసిన ఎరువు ఆ టైంకి ఎరువు స్టార్ట్ అవుతుంది. ఇక మిగతా అన్ని మీద తెలుసా మొక్కజొన్న అయితే మొత్తం మందు మీద పడేస్తుంది. అందులో అయితే ఏ చేస్తే మళ్ళీ పోయేదాన్ని పోతారు చాలా మంది అట్లా ఎక్కువ లాభం అంటే ఎక్కువ అందరి పంటల వల్ల ఎరువు పైసలు కలుపు పైసలు అవన్నీ తీసి వెళ్ళిపోతాయి. లాస్ట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది 9 నెలల పంట. 9 నెలలు లేదంటే 10 నెలలు. కొంచెం పెద్ద మొత్తంలో 5 నుండి 10 ఎకరాలు ఎక్కర్స్ రైతు ఏం చేస్తారంటే 1 by 1 తీస్తారు. జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు. జనవరిలో హాఫ్ ఎకర్ తీసుకుంటే అది తీసేసి దాన్ని ఉడకబెట్టి మార్కెట్ వచ్చిన తర్వాత ఇంకోటి స్టార్ట్ అంటే రేటు కలిసి ఒకేసారి మొత్తం దుక్కి. ఇక పసుపు అన్ననే ఉంటే రేటు కలిసి రేటు ఎట్లా చేస్తారంటే పసుపు ఆకు పోసేసిన తర్వాత ముదురుతాడు. అది ముదిరినప్పుడు దాని నాణ్యత పెరిగి దాన్ని ఉడకబెట్టి దాంట్లో గుంజుగా పోకుండా దాని 9% వేస్ట్ లాస్ కాదు. గుంజుగా పోదు. ఉడకబెట్టినా వేస్ట్ లాస్ కాదు. ఆ ప్రెస్ కోసం అనేది కాకపోతే అంటే కాపెత్తారు ఒకసారి మినిమం మే లాస్ట్ వరకు కూడా పసుపు దుబ్బతనే ఉంటాడు వేస్తున్నాం. స్టార్టింగ్ జనవరి ఫిబ్రవరిలో వచ్చిన ఫీల్డ్ దుబ్బేసుకుంటాం. మార్చ్ తర్వాత ఉన్నది వీలైతే టమాటా పెట్టుకుంటాం. ఇక ఒకవేళ ఏప్రిల్ లాస్ట్ గంటలో దుబ్బితే పసుపు తీస్తే కొత్తిమీర వేసుకుంటాం. ఒక పంట కంపల్సరీ ఏదో ఒకటి చిన్నది పెద్దది మాత్రం తీస్తాం. పసుపులో ప్లేస్ లేదు ఏమో ప్లస్ పాయింట్ అంటే ఈ అందరి పంటలే రైతుకు లాభం. ఇంట్లో ఖర్చులు వెళ్తాయి, మీద పైసలు వస్తాయి. ఈ ఖర్చులు చిన్న చిన్న ఖర్చులు వెళ్ళిపోతాయి. లాస్ట్ ఉంటుంది ఏంటంటే వరి ఉండాలి, జొన్న ఉండాలి, ఏదైనా ఉండాలి అవన్నీ ఖర్చులకైనా ఇది లాస్ట్ ఉంటుంది. ఎకరాలు వచ్చేసి సగటున 20 నుంచి 30 క్వింటాలు. 20 క్వింటాలు తీసే రైతు ఉంటాడు, 30 క్వింటాలు తీసే రైతు. కాకపోతే వీళ్ళకి ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఈ ఇతరం ఉంచుకుంటాడు. ఇతరానికి పెట్టుబడి అవసరం లేదు. మేలు ఇతరానికి అయితే పెట్టుబడి అవసరం. పత్తి వదలంటే ఎంత కాస్ట్ ఉంటుంది. వడ్లు అంటే వడ్లు ఇది మామూలు విషయం కానీ పత్తి విత్తనాలు మామూలు కాస్తుంది. మిర్చి అయితే మామూలు కాస్తుంది. అంటే ఒక ఇతరంలోనే ఒక 10 రోజులు సేఫ్ అవుతాడు. ఒకవేళ 7 నుంచి 8 రూపాయలు వెళ్ళిపోతే ఒక కడాయి అంటారు. ఒక డ్రమ్ ఒక కడాయి వచ్చేసి 4 నుంచి 5 రూపాయలు పచ్చి విత్తనం అమ్ముతారు. వేరే కడాయి కడాయి అనేది లెక్క ఉంటుంది. ఇప్పుడు డ్రమ్ హిసాబ్ అయింది. ఒక డ్రమ్ వచ్చేసి మంచి గడ్డ పెట్టారు 70-75 వస్తుంది. మామూలు గడ్డ పెడితే 90 కేజీలు వస్తుంది. ఒక ఎకరం దొరికితే మినిమం 50 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఏదైనా దుమ్మ పనిచేస్తుందా లేకపోతే దానికి అయితే కొమ్ము పెట్టుకుంటే పసుపు కొంచెం మంచిగా బరకత వస్తుంది. విత్తనాలకి దానికి పిల్ల కొమ్ములు ఉంటాయి. అదే అది స్పెషల్ గా వేయించి పెడతారా? ఏదైనా దుమ్మ పెడితే మంచి క్వశ్చన్ అయితే ఇప్పుడు పసుపు ఇది దుంప అంటారు. ఇది జాడు దుంప. దుంపకి ఇట్లా పిలకలు ఉంటాయి. ఈ పిలకలకు ఇట్లా పిల్లలు ఉంటాయి. ఇది ఇరిచేస్తారు అంతే. వీడికి జాయింట్ ఇరిచేస్తారు. ఇప్పుడు దీంట్లో ఈ 1, 2, 3లో సెకండ్ది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సెకండ్ దీన్ని విక్కేటప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ ఇతరం కావాలన్నప్పుడు ఈ సెకండ్ది ఈ మండ నుంచి వచ్చిన ఈ కొమ్ములో సెకండ్ది పొడవు ఎక్కువ ఉంటుంది, లావు ఉంటుంది. దీంట్లో కన్నెలు ఎక్కువ ఉంటాయి. ఇట్లా ఈ కన్నెలు ఎక్కువ ఉంటాయి. ఈ కన్నెలు ఎక్కువ ఉంటుంది. ఇది దీనికి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకుంటే ఈ ఒక 40 గంపలు వచ్చారు అనుకోండి. 40 గంపలే వాడడం అంటే కొలత ఏం లేదు, రేట్ ఏం లేదు. కన్నెల భాగాన్ని కట్ చేసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే కన్నెల భాగాలు చిన్నగా కట్ చేస్తారు. లేదు వేసేటప్పుడు విత్తనం వేసేటప్పుడు మనం జూన్ వేసే టైంకు విత్తనం మొలక వస్తుంది. అన్నది ఆ కుప్ప మీదనే వస్తుంది. ఒకవేళ జూన్లో ఎర్రగా వర్షాలు పడకపోతే నీళ్ళు పడతారు. పట్టకుండా వస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ జల్దిగా మొలక రాదు. మొలక వచ్చింది వేస్తే తొందరగా పసుపు మొలక వస్తుంది.
ఇప్పుడు నెలకు వచ్చేది 20 రోజులకు వస్తుంది. అట్లా ఇది దీని మొత్తం ఈ సైజుని మొత్తం ఒక 40 గంపలు వేసుకుంటాం. అయితే ఇది కాకుండా మండ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. కానీ మండ ఏమవుతుందంటే ఒకటే పిలక డైరెక్ట్ వేయలేదు. ఈ కొమ్ము కంటే రైతుకు మండనే వేడి ఎక్కువ వస్తుంది. మండ వేడి బాగుంటుంది. మరి తక్కువ వెళ్ళినా మండ గట్టి వస్తాయి. సపోజ్ ఇది ఒక సంచి కొమ్ము 70 నుంచి 75 వస్తాయి. మంచిగా ఎండబెట్టేది చెప్తుంది. అదే మండ 90 కేజీలు వస్తుంది. 90 నుంచి 95 కూడా రావచ్చు పెద్ద గ్యాప్. అందుకని మండని ఇది 7,000 పోయినా అంతే, ఇది 5,000 పోయినా అంతే. దీంట్లో అమౌంట్ కాదు. ఇది 7,000 పోతే ఇది 6,000 పోతుంది. మళ్ళీ పసుపు కూడా కుప్ప పోసినప్పుడు మార్కెట్లో ఇటు కొమ్ము ఇటు మండ పోస్తే ఆటోమేటిక్గా గుర్తుపడతారు. కొమ్ము పెద్దగా ఉందంటే మండ చిన్నగా ఉంటుంది. కొమ్ము పెద్దగా ఉంటే మండ చిన్నగా ఉంటుంది. మండ పెద్దగా అయిందంటే కొమ్ము చిన్నగా ఉంటుంది. కొమ్ముకు రాదు చిన్నగా ఉంటుంది. అంటే మంచి ఊరేడు భూములు అయితే మండ చిన్నగానే ఉంది, కొమ్ము కాదు. ఇక్కడ టైట్గా ఉన్న భూములు నేను వ్యవసాయ పసుపుల మట్టుకు ల్యాండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా లోతులు చేసుకున్నావా ఎక్కువ రోజులు. అందుకని మా దగ్గర ఎదుగుదల ఎందుకు చేస్తారంటే మాకు ఫిబ్రవరిలో అయిపోతుంది. మనం జూన్లో వేసే క్రాప్ కోసం ఫిబ్రవరిలోనే భూమి కాలేస్తాం. ఇప్పుడు ప్రత్యామ్నాయం లేక మొత్తం రేటు ఉంటుందని పెడుతుంది. కానీ ఫిబ్రవరిలో జొన్న అయిపోగానే జొన్నతో లఘు కూడా వెళ్ళిపోతుంది భూమిలో. మళ్ళీ బాగా ఫ్రీ టైం ఉంటుంది. ఫిబ్రవరి అంటే మార్చ్ ఏప్రిల్ మే 3 నెలలు భూమి మంచిగా ఆడుతుంది. ఇది ఫ్లవేజ్ పెడతారు. లాస్ట్గా 15 రోజుల ముందు ఎరువు వచ్చి ఫినిషింగ్ కొట్టి పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న పశువుల ఎరువు కానీ ఉన్న కొల్లేరు కానీ కొల్లేరు అంటాం. ఈ మేకల్ని గొర్రెల్ని కొల్లేరు అంటాం. లేదు అందుబాటులో ఉంటే నల్లమట్టి, లేదంటే భూమి లఘు లేదనిపిస్తే అక్కడి నుంచి వేరే తోటకే తీగోట్లకి షిఫ్ట్ చేసుకుంటారు. అంటే భూమి మట్టి అక్కడి నుంచి ఇక్కడికైనా మట్టి కొడుతుంది. దానివల్ల కూడా ఉంటాయి కదా ఇంటికి సంబంధించిన ఏమైనా అవసరం కూడా అటు ఇటు అడ్జస్ట్ అవుతుంది. అట్లా భూమి ఒక్కసారి మట్టి మారింది అంటే కూడా మస్తు వీలింగ్ వస్తుంది. ఎరువులు అంటే మనం వేయాలనుకుంటే డిఏ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ మూడు క్రాప్స్ కొరకు మాత్రం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. అడుగులో బెడ్ సిస్టంలో మాత్రం కంపల్సరీ అడుగు మంది వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే బెడ్ సిస్టమ్ వేసినప్పుడు అడుగు మంది వేస్తే అది పైకి వస్తుంది జర్మినేషన్. దానికి వెంటనే ఉన్న లోపల ఉన్న రాదు దానికి రాదు. అది నాని అది మొత్తం కులిపోయి వచ్చేసరికి 30 రోజులకు జర్మినేషన్ వస్తే 45 రోజుల నుంచి దానికి లగాము 45 రోజులు. అప్పటిదాకంటే 45 రోజులు అంటే మొక్క నాయకైతుంది. అందుకోసం అని ఆ టిప్ ఉన్నది పై పైన ఉంటుంది కాబట్టి అడుగు మంది వేస్తుంది. ఇక జింకు కొందరు జింకు వాడతారు, సల్ఫర్ వాడతారు, ఆ యాజన్ పద్ధతి పట్టిన ఎట్లా వాడతారు, పొలానికి కానీ మొక్కకి ఎట్లా వాడతారు అదే రకంగా వాడతారు. దాని తేడా ఉంటుంది. కొందరు వాడతారు, కొందరు వాడతారు. ఎందుకు ఎరువు ఎక్కువ వస్తుంది కదా మందేందుకు అని కొందరు వాడతారు. ఎకరానికి పసుపు మంచి రైతు అయితే 30 క్వింటాలు ఇస్తారు. అంటే మండా కొట్టు వాళ్ళు విత్తనం ఉంచుకోక విత్తనం కంపల్సరీ 40 గంపలంటే 40 గంపలంటే ఒక 5 గంపలు 30 కేజీలు అంటే గంప అంటే మామూలు ఉండదు. ఇంచుమించు సంచారం కొట్టి సైజ్ కొనుక్కొస్తారు. ఇతరం గంపలు అన్ని గంపలు కొనిసారు, ఇతరం గంప కూడా కొనుక్కొస్తారు. దాని కొరకు సైజు కొరకు ఈ సైజుతో వస్తే ఫుల్గా. ఎందుకంటే విత్తనం తక్కువ పడితే పొందొచ్చుకుంది కాదు కదా, మిగులు తింపు ఒక పడేస్తాడు ఏదో పోనీ ఎండ కూడా వాడిపోతుంది. కానీ విత్తనం మాత్రం కాదు అనుకున్న కంటే పుంచుకుంటు కాబట్టి పెద్ద గంప ఉంటుంది. ఇదంతా పండించే విధానం. దీని తర్వాత బాయిల్. ఈ రైతు ఇది ఏ రకంగా పండిస్తాడు. కిందుకో మీదుకో వర్షపాతంకో రోగం వచ్చినా ఏ వచ్చినా పండిస్తాడు. కానీ ఇవన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ తెలివిగా పసుపుని అమ్ముకోవడం. 30 గింజలు పండించిన రైతుకు 1,00,000 రావచ్చు. అదే 30 గింజలు ఉండమైన రైతు 1,50,000 రావచ్చు. ఇలా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడు బాయిల్ పద్ధతిలో ఎట్లుంటుందంటే ఎక్కువ మీడియం పచ్చి కట్టెలు ఎండిన కట్టెలు మిక్స్ చేసి పెడతారు. ఇక్కడికి వేరు కుక్కర్ సిస్టమ్. మన కుక్కర్ అయితే ఎట్లయితే మనము కందిపప్పు ఇలా పప్పులు వేసుకొని బాయిల్ చేస్తాము
సేమ్ పసుపును కూడా అదే రకంగా బాయిల్ చేస్తారు. దీంట్లో ఉడకబెట్టే పద్ధతి రైతు ఉండి చూసుకుంటాడు. ఫస్ట్ ఒక డ్రమ్ము తీయాలని చూసుకుంటాడు. మనం ఏమంటాం గరిపోతా అంటాం. గరిపోవడం గరిపోయింది ఫస్ట్ ఎట్లుంటా అంటే అది ఎండినట్టు కాదు, ఎండినట్టు కాదు. డ్రమ్ము పడితే పాలికి రాదు, మార్కెట్లో పెట్టుకుంటారు. ఫస్ట్ ఇదొకటి ఫస్ట్ ఈ పాయింట్ కంపల్సరీ అర్థమవుతుంది. ఫస్ట్ డ్రమ్ము పడి ఫస్ట్ డ్రమ్ము సెకండ్ డ్రమ్ము పడ్డాక ఆ పసుపుని చూసుకున్నా సరే ఏదే సిస్టమ్లో ఉడకబెట్టినట్టు ఆ టైం ప్రకారం మంట పెడతారు, ఉడకబెడతారు ఆ ప్రాసెస్. తర్వాత 2 నుంచి 2 to 3 days 2 నుంచి 3 రోజులు పసుపుని అత్తనే వస్తాడు. ఎందుకంటే వెంటనే తీసేస్తే చాలా ఓపిక కావాలి. కొందరు ఓపిక ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క పసుపుని ఉడికింది ఎట్లుంటారు, ఉడితే ఇష్టపోతుంది, చేతులకు వస్తుంది. ఓపుకున్నది ఏం చేస్తారంటే ఒక్కొక్కటి కూడా మెల్లమెల్ల దాన్ని కూడా దాన్ని లెవెల్ చేస్తారు. ఈ ఓపికలో 2 రోజులు ఆపుతారు. అక్కడ గాలి పోయినాక ఈజీ అయిపోయాడు, కాళ్ళతో దుండేది అట్లా చేస్తారు. అట్లా చేయడం వల్ల కూడా ఇట్లా మలపడం వల్ల కూడా పసుపు అంతా ఒకటేసారి అవుతుంది. ఇట్లా దున్నుకి అడుక్కున్నది పచ్చిగా ఉంటుంది, మీద ఉన్నది ఎండిపోతుంది. అట్లా కూడా వెయిట్ లాస్ అవుతుంది. ఇంకోటి రోజు మనకి ఏది కూడా మార్కెట్ నుంచి రోజు అడగదు, కానీ పసుపు పండించే రైతు మాత్రం రోజు అడుగుతుంది. పూలు ఏమైనా పసుపు పూలు వేసింది ఇలా పెట్టి ఏం ధర పోయింది, నిజామాబాద్ ఏం పోతుంది, సాంగ్లీ ఏం పోతుంది. మెయిన్ పసుపుకు మంచి రేట్ రావాలి, మంచి క్వాలిటీ పసుపు ఉంటే సాంగ్లీనే ధర వస్తుంది. ఇక్కడ 5 నుంచి 6 వేలు పోతే సాంగ్లీలో 10 పోతుంది. ఇక్కడ 6 వేలు పోతే పసుపు కూడా 10 పోతుంది. కాకపోతే తేడా ఏంటంటే అది తెలివిగా అమ్ముకోవడం. రైతు ఏం చేస్తాడు, లెక్క చేస్తాడు, ఇది పోతే పచ్చి తీసుకురాలి. నిజామాబాద్ పచ్చికి ఎండబెట్టి ఇవ్వదు, 60 to 70% ఎండుతుంది పసుపు. అదే ఇది వస్తుంది. మంచిగా పసుపు రోగం లేకుండా మంచి క్వాలిటీ ఉందనుకో అని అర్థమైపోతుంది. క్వాలిటీ పసుపు మంచిగా వెళ్తుంది సార్, దీన్ని సాగులకి వేయాలని డిసైడ్ అవుతుంది. దాని మీదే కష్టపడతాం, దానికి వస్తుంది. ఇక రోగం పడి కొమ్ము చిన్నగా ఉండి మంట పెద్దగా ఉండి ఇవన్నీ ఉన్నాయనుకో ఉడకబెట్టేసి ఒక 30 డ్రమ్ములు అయిందనుకో 30 సెంట్లు నింపేస్తాడు, 80-90 పచ్చి. అది 50,000 పోయినా 5,000 పోయినా గిట్టుబడి తెలివి అమ్ముకోవడం అంతే. పచ్చిది ఉండమని అమ్ముతుంది మార్కెట్లో, తక్కువ ధర అమ్ముతుంది, కానీ రేట్లో కలిసి అది మంచి రేట్లో పసుపు ఏం చేస్తారు, మంచి క్వాలిటీ పసుపు చేసి పక్కన పెట్టి ఏరుతారు. దాన్ని గ్రేడింగ్ అంటారు, దాన్ని ఏమన్నారు ఈ గ్రేడింగ్ కాదు, ఇది ఇట్లా ఏంటంటే ఒక గంప తీసుకొని ఇట్లా తిప్పుతారు. నేను అది చేయలేము, తిప్పితే పైకి వస్తుంది, మనకు 2 లక్షలు మీదకి వస్తాయి. అవన్నీ తీసేస్తాను. తీసేసి 5-6 ఎకరాలు ఏం చేస్తారంటే అదంతా జమ చేస్తాను. అదంతా రోజు లేకుండా జమ చేసి దీన్ని సపరేట్గా పెట్టేస్తాను. 5,000 పోతే 11,000 ఇదంతా జమ చేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే దాన్ని మనం సపరేట్ పెట్టేస్తాం. పసుపులు అమ్ముకునే తెలివి ఉంటే రైతు ఒక ఎకరానికి 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఇస్తుంది. అమ్ముకొని తెలివి ఉంటే ఏం నిలుతలేదంట మన దుకాణం కంటే. పైసలు కలుగుతానే ఏం వచ్చినాయి, మీరు పసుపు తీసుకపోతే 70,000 వచ్చినాయి, 60,000 వచ్చినాయి. ఇవాళ వ్యవసాయం చేసే వాళ్ళు ఐడియా ఉండాలి, పచ్చి తీసుకపోయిన వాళ్ళకి పైసలు రాలేదు, సాగు ఎడబెట్టి మంచిగా కట్టుకున్నారంటే కోరుకున్నాయి, మనకు టైం పాస్ అయింది. ఇదొకటి. పసుపులో తెలివిగా అమ్ముకోవడం వేరు, మంచి గ్రేడింగ్ చేసి అమ్ముకోవడం వేరు. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఇప్పుడు ఇందా కూడా చాలా రకాల పసుపులు వచ్చినాయి. 6 నెలల వచ్చింది, 9 నెలల పసుపు వచ్చింది. 6 నెలల బెల్ట్ అంతా ఎర్రగుంటూనే నడుస్తుంది. 9 నుంచి 11 నెలల, ఈ 12 నెలల తర్వాత తీసే పసుపు కూడా ఉంటుంది, ఇదే ఎర్రగుంటుంది. కాకపోతే రేట్ తీస్తారు, మే లాస్ట్ తీస్తారు, మే లాస్ట్ తీసి ఏడాది చేస్తారు. ఆ టైంకి మార్కెట్లో పసుపు వెళ్ళిపోతుంది, ఆ టైంకి పెట్టి చేస్తారు. ఒకవేళ అందులో పెట్టి చేస్తారు, లేదంటే స్టోరేజ్ చేస్తారు. కోల్డ్ స్టోరేజ్ మినిమం ఒక 10 ఎకరాల రైతు కమిషన్ 2 ఎకరాలని కోల్డ్ స్టోరేజ్ వేస్తున్నారు. ఆ జాక్ పాట్ సాంగ్ల రేటు మెరుగుతా వచ్చినాయి. ఇంట్లో